పేదలను ఆదుకోవాలనే ఆలోచన ఉన్న గొప్ప నేత పీజీఆర్ అన్నారు రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు. జంట నగరాల్లో ఎక్కడ ప్రజలకు సమస్య వచ్చినా వెళ్లి పరిష్కరించేవారని గుర్తు చేశారు. నిరుపేదలు కార్మికుల హక్కుల కోసం పీజీఆర్ పోరాటాలు చేశారని చెప్పారు. చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పీజీఆర్ జయంతి సందర్భంగా ఖైరతాబాద్ సర్కిల్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు శ్రీధర్ బాబు, వివేక్. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లేని లోటు మొత్తం రాష్ట్రంలోనే కాక ప్రధానంగా జంట నగరాలకు సంబంధించిన ప్రజానికానికి కానీ ప్రత్యేకంగా మా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మరి నాయకత్వాన్ని కానీ తీరని లోటు, వారికి గొప్పగా నివాళులు పలకాలే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మరి ఏర్పడ్డ తర్వాత పీజీఆర్ చేసిన పోరాటాలు కానీ వారి ఆలోచన విధానాన్ని కూడా మరి జంట నగరాలకే కాదు తెలంగాణ యావత్ వాసులకు కూడా మరి వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని ప్రభుత్వం తరఫున ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం. రాష్ట్రంలోనే ఒక గొప్ప నాయకుడు, ప్రత్యేకంగా ట్విన్ సిటీస్లో ఏ సమస్య అయినా కానీ జనార్దన్ రెడ్డి గారు ముందుండి కొట్లాడేవారు. ప్రజల సేవ చేయాలంటే ఎప్పుడు వారి ఆలోచనలో బీద ప్రజలకు ఎట్లా ఆదుకోవాలని చెప్పి అన్ని రంగాలలో వారు ఆడుకునేవారు. ప్రత్యేకంగా కార్మిక రంగంలో వారు కార్మికులకు మంచిగా కావాలని చెప్పి అనేకమైన పోరాటాలు చేసి కార్మికుల హక్కులు వారు కల్పించడం జరిగింది. అంటే 1983లో కాంగ్రెస్ పార్టీలో కేవలం 26 మంది గెలిచినప్పుడు వారు లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా ఉండి అప్పుడు చాలా సమస్యలు ప్రజల తరఫున వారు అసెంబ్లీలో ఇంకా బయట కూడా ధర్నాలు చేయడం జరిగింది. ప్రజల మనిషి జనార్దన్ రెడ్డి గారు ఈరోజు వారి కూతురు విజయారెడ్డి గారు జనార్దన్ రెడ్డి గారి జ్ఞాపకాలు, వారి సేవలు గుర్తించుకొని మనందరూ కూడా జనార్దన్ రెడ్డి గారు ఎట్లయితే ముందుకు తీసుకెళ్లారో ప్రజల సమస్యలు అందరూ కూడా అట్లానే తీసుకెళ్లాలని చెప్పి